క్రీస్తునందు సహోదయ సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మీరు బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుతురు. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందునని చెప్పెను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు నీవు క్రీస్తును ప్రేమిస్తున్నావా? నీవు క్రీస్తును ప్రేమిస్తున్నావా? అదే క్రీస్తు అంటే నీకు ఇష్టమేనా? అంటే క్రీస్తును నీవు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అనే చెప్పే వారిలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న కొన్ని లక్షణాలు ఉన్నాయి. నేను ప్రేమిస్తున్నానండి, నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను, ఆయన అంటే నాకు ఇష్టం అండి, నాకు అంత దేవుడేనండి, నాకు సర్వస్వం ఆయనే, నాకు దేవుడంటే చాలా ఇష్టం అని చెప్పేవారిలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న కొన్ని విషయాలు మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం నుంచి ఇప్పుడే చదవబడిన ఈ వాక్య పఠనంలో నుంచి ఈ విషయాల్లో నుంచి మనం నేర్చుకోబోతున్న పాఠాలు. ఏ అంశం నుంచి? క్రీస్తును నీవు ప్రేమిస్తున్నావా? ఇదే విషయం పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నా ప్రభువా. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తూనే ఉంటే మళ్ళీ అడుగుతున్నారేంటి? మరలా ఎన్నోసారి మూడోసారి పేతురు, నన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని అన్నప్పుడు, అయితే నా గొర్రెలను మేపుము,
నా గొర్రెల మేపు. పేతురు, నువ్వు యవనుడివై ఉన్నప్పుడు నడుము కట్టుకొని ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు. అదే ముసలివాడు అయినప్పుడు నువ్వెక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్ళలేవు. నువ్వు ఒకరి సహాయం కోరుతూ, నువ్వు చేతులు చాపుతూ, వారు నిన్ను అనుకున్న చోటకు నిన్ను తీసుకెళ్ళ అని యేసుక్రీస్తు ప్రభువు చెబుతాడు. అంటే దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పే వారి గురించి చెబుతున్న విషయాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. నా నామమున ఏదడిగినా ఏం చేస్తారంట? ఆయన చేస్తారు అని చెబుతున్నారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు. యేసుక్రీస్తు ప్రభువారిని నీవు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను నువ్వేం చేస్తావు? గైకొంటావు. ఏంటి ఆయన ఆజ్ఞలు? దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు, ఆయన చేతితోనే రాసిన ఆజ్ఞలు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు, విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఈ శత్రువులను ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం, నీ శత్రువుల కోసం మరి ప్రార్థన చేయటం, ఇవన్నీ చాలా విషయాలు అనేది ఉన్నాయి. ఆయన ఆజ్ఞలను గైకొంటారు. అంటే ఆయన ఆజ్ఞ అంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని దేని రూపమునో చేసుకొనకూడదు. నా నామమున మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఆయన చెబుతున్న విషయాలు చూడండి. నీ తండ్రిని తల్లిని నీవేం చేయాలి? సన్మానించాలి అని చెప్తున్నాను. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదు. నీ పొరుగువాని ఎద్దైనను, గాడిదైనను, పొరుగువాని భార్య అయినను, ఇల్లునైనను, దేనినైనా కానీ నువ్వు కోరుకోకూడదు, ఆశింపవద్దు అని చెబుతూ ఉన్నారు. ఇలా చాలా విషయాలు చెప్పి ఉన్నారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు అని చెబుతున్నారు. ఆయన ఆజ్ఞలు గైకొంటారు. ఆయనను ప్రేమిస్తే, నువ్వు ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే ఏం ప్రయోజనం? నాలో ప్రేమ ఉందని నీవు ప్రేమ చూపించకపోతే, ప్రేమ కలిగి ఉండకపోతే ప్రేమ ఉన్నట్టేనా? ఒకసారి ఆలోచించండి. నాలో చాలా ప్రేమ ఉందండి, మరి అయితే ఆ ప్రేమను చూపించకపోతే, ఆ ప్రేమ నీలో చాలా ఉంది కానీ అందరిని తిట్టడం, కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటే, ఒకరంటే ఒకరికి పడకపోవటం ఉంటే నీలో ప్రేమ ఉన్నట్టేనా? ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞని ఏం చేస్తారు? మీరు గైకొంటారు. ఆయన ఆజ్ఞలు గైకొంటారు. ఈ రోజున ఆయనను ప్రేమిస్తున్నాను అంటూనే ఏమేం చేస్తున్నారు? వ్యర్థమైన పనులన్నీ చేస్తున్నారు, వ్యర్థమైనవన్నీ చూస్తున్నారు, వ్యర్థంగా మాట్లాడుతున్నారు, ఎక్కడికి పడితే అక్కడికి వెళుతున్నారు, ఎక్కడికి పడితే అక్కడికే తిరుగుతున్నారు, తమ ఇష్టానుసారంగా ఉంటున్నారు. ఆయన ఆజ్ఞల్లో క్రీస్తులో ఉన్నావనని నువ్వు ఏం చేస్తున్నావు? ఆయనను ప్రేమిస్తున్నానని చెప్పి నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ శరీర కోరికలు నువ్వేం చేస్తున్నావు? నెరవేరుస్తూ ఉన్నావు. నీ ఇష్టానుసారంగా నువ్వేం చేస్తున్నావు? జీవించేస్తున్నావు. తర్వాత చూడండి, ఆయన చదువుతున్న 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. చూశారండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో ఉన్న ప్రేమ చూడండి, ఆ త్యాగం చూడండి. ఆయన ఏం చేస్తున్నారంట? ఆయన మన నిమిత్తము ఏం చేస్తున్నారు? తండ్రి యొద్ద నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఎవరిని పంపిస్తారంట? ఆదరణకర్త, సత్యస్వరూపి అయిన ఆత్మను ఆయన ఏం చేస్తారు? మన దగ్గర ఉండుటకు ఆయన ఏం చేస్తారు? ఎల్లప్పుడూ నుండుటకి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన పరిశుద్ధాత్ముడు
మనలో ఉండి ఏం చేస్తారు? నువ్వు ఒక తప్పు చేస్తూ ఉంటే ఈ తప్పు చేయొద్దు అని చెబుతారు. నువ్వు వ్యర్థమైన చూస్తూ ఉంటే చూడొద్దు అని చెబుతారు. దావీదు గారు పాపం చేసిన తర్వాత ఆయన యావని దేవుని వేడుకుంటాడో తెలుసండి? నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసేయొద్దు ప్రభువా అని బతిమలాడుకుంటాడు. అంటే పరిశుద్ధాత్మను దేవుడు తీసేస్తే మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? సౌలులో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోతే వెంటనే ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. నీలో దేవుని ఆత్మ గన లేకపోతే నెక్స్ట్ ఉండేదేంటి? దురాత్మ. రోమీయులకు రాసిన పత్రిక 1:28 వారు దేవునికి తమ హృదయంలో చోటియలేదు గనుక దేవుడు వారిని ఎవరికి అప్పచెప్పిండంట? భ్రష్ట మనసుకు అప్పగించేసింది. అప్పుడు వారు ఏం చేస్తారు? చేయరాని కార్యాలు చేస్తారు, భయంకరమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అంటే వారికి ఇక దేవుని భయం ఏమైతుంది? దేవుని ఆత్మ లేదు కాబట్టి గద్దించేవారిక లేరు. అందుకనే చెప్తున్నారు, మిమ్మల్ని సరిచేయటానికి, మిమ్మల్ని నడిపించటానికి ఎవరిని పంపిస్తారంట? ఆదరణకర్త సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూశారండి? ఆయన మీతో నివాసం చేస్తారు, ఆయన మీతోనే ఉంటాడు. ఎంత అద్భుతం అండి! దేవుడు మనతో ఉంటే అసలు ఆ అద్భుతం చూడండి, ఒక్కసారి ఆలోచించండి. సృష్టికర్త, ఒకసారి ఆలోచించండి. తర్వాత చెబుతున్న విషయం చూడండి, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను అనాథులుగా విడవను, నేను మీ యొద్దకు వస్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడనూ చూడదు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టే జరిగిందండి. ఆకాశమును భూమి గతించినా కానీ నా మాటలు గతింపవు అని చెప్పారు. ఇప్పుడు కొంతకాలమైన తర్వాత నన్ను చూడరు అని చెప్పారంటే ఇశ్రాయేలు దేశంలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? చూశారు. ఆ తర్వాత మరలా ఇప్పుడు ఆయన చూస్తారా? చూడరు. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఉన్నారు? ఆత్మగా ఉన్నారు, ఆత్మస్వరూపి అయి ఉన్నారు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా చూస్తారా ఆయన్ని? చూడరు. అదే చెబుతున్నారు, కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూడరు అని చెబుతున్నారు. తర్వాత అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. మీరు నన్ను ఏం చేస్తారంట? చూస్తారు. ఎప్పుడు చూస్తారు? మీరు నన్ను చూస్తారు. ఎప్పుడు చూస్తారండి? చనిపోయిన తర్వాత, ఈ లోకం విడిచిన తర్వాత, దేవునిలో ఉండి దేవుని కోసం బ్రతికి ఈ లోకం విడిచినప్పుడు ఏం చేస్తారు? క్రీస్తుని చూస్తారు. తర్వాత ఏమని చెప్తున్నారు? నేను జీవించుచున్నాను గనుక మీరును ఏం చేస్తారు? జీవిస్తారు. మీరు జీవించే ఉంటారు. ఎందుకంటే మీరు ఎవరిలో ఉన్నారు? నా యందు ఉన్నారు, నాలో ఉన్నారు, నా యందు ఉన్నారు, నేను మీ యందు ఉన్నాను. యోహాను సువార్త 15:7 నుంచి చదివితే అవే కనపడుతుంది. తర్వాత ఏమని చెప్తున్నారు చూడండి, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. ఏ దినం? లోకం విడిచినప్పుడు తీర్పు రోజున. ఆ రోజున ఎవరి యందున్నారు? అబ్బా, ఒకసారి ఆలోచించండి. ఎవరి యందున్నారంట? నేను మీ యందును మీరు నా యందును ఉన్నామని ఎప్పుడు తెలుస్తుంది? ఈ లోకం విడిచినప్పుడు ఆ దినమున తెలుస్తుంది. అదే క్రీస్తులో నువ్వు లేకపోతే, లోకాశలతో నువ్వు జీవిస్తే, ఈ లోకంతో పాటు నువ్వు జీవిస్తూ ఉంటే, దేవుడు నీలో లేకపోతే, నువ్వు దేవుని యందు లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి, నా ఆజ్ఞలు అంగీకరించి వాడిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. ఎవరంట? నువ్వు క్రీస్తును ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఏం చేస్తావంట? ఆయన ఆజ్ఞలు ఏం చేస్తావు? అంగీకరించి వాడిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి?
గైకొనాలి, ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడవాలి. అప్పుడే ఆయనను ప్రేమించినట్టు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నీ సహోదరుని ద్వేషిస్తే దేవుడు వానిలో ఉంటాడా? దేవుడు వానిలో ఉంటారా? ఉండరు. ఒకసారి ఆలోచించండి. ఆయన ఆజ్ఞను ఏం చేయాలంట? గైకోవాలి. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనులో వాడిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పెను. ఏమని చెప్తున్నారు? నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నువ్వు క్రీస్తును ప్రేమిస్తే క్రీస్తు వలన తండ్రి నిన్నేం చేస్తారంట? తండ్రి నిన్ను ప్రేమిస్తారు. వానికి నన్ను కనుపరుచుకుందని చెప్పాను. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి. ఇస్కరియోతు కాని యోధ, ప్రభువా నీవు లోకములకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనుపరుచుకొనుటకేమీ సంభవించిన అడగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొన్ను. నువ్వు క్రీస్తుని ప్రేమిస్తున్నావా? అయితే ఆయన మాటని ఏం చేస్తావు? గైకొంటావు. ఎందుకు నన్ను ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు? నా మాటలు మీరు ఏమైనా వింటున్నారా? ఏమైనా గ్రహిస్తున్నారా? నా ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నారా? మరి ఎందుకు నన్ను పిలిచి నన్ను వెంబడిస్తున్నానని చెప్పటం? మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ఏం చేస్తారో పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో చేరతారు అని చెబుతున్నారు. ఇది ఇక్కడ ఏమని చెబుతున్నారు చూడండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. ఆయన మాట వింటే, క్రీస్తు మాట వింటే దేవుడు ఏం చేస్తారంట? వానిని, ఎవరిని? ఆజ్ఞను గైకొనేవారిని, క్రీస్తుని ప్రేమించేవారిని ఏం చేస్తారు? తండ్రి ప్రేమిస్తాను అని చెబుతున్నారు. క్రీస్తులోనే మనలను ఏర్పరచుకొని ఉన్నారు. తర్వాత ఏమని చెప్తున్నారు? మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతును. అబ్బా, చూశారండి, నివాసం చేస్తారంట మనతో. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు మనతో నివాసం చేస్తూ ఉంటే అసలు అంతకన్నా ఇంక అదృష్టం ఏముందండి. తర్వాత ఇంకేమని చెప్తున్నారు చూడండి. నన్ను ప్రేమింపనవాడు నా మాటలు గైకొనడో. ఇప్పుడు ప్రేమిస్తున్నానని చెబితే, అది ప్రేమిస్తున్నానని చెబితే ఆయన ఆజ్ఞలు గైకొంటావు. ఆయనను ప్రేమింపనవాడు ఏం చేస్తాడంట? ఆయన ఆజ్ఞలను గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. మీరు వినుచున్న మాట ఎవరిది? నా మాట కాదు, తండ్రి మాట అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. ఇంకా చాలా విషయాలు, అద్భుతమైన విషయాలు ఈ అధ్యాయం మొత్తం కూడా చదువుకోండి. అందుకని ఒక విషయం గమనించు, ప్రతి ఒక్కరు కూడా నువ్వు క్రీస్తును ప్రేమిస్తే ఏం చేస్తావు? ఆయన ఆజ్ఞలను గైకొంటావు, ఆయన మాట వింటావు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సెలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ